ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ వేసాను. ఇది కేరళ స్టైల్ కర్రీ, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నేను ఎప్పుడు వండలేదండి కర్రీ. ఇప్పుడు రెడీ చేస్తున్నా. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 టమాటా, మీడియం సైజు టమాటా 2 పచ్చికాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయిగా, అవి కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. మనం కొంచెం ఆనియన్స్ మెత్తగా అయ్యేదాకా మనం కలపాలి. అవి అందులో ఆ చికెన్తో పాటు మనం బాగా కలిపామంటే బాగా టేస్ట్ వచ్చింది, బాగుంటుంది. అన్నీ వేసా కదండి. బాగా కలిపి పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఆగి బాగా కలిపి పెట్టాలి. ఆనియన్స్ అంతా మెత్తగా అయ్యేదాకా కొంచెం పిసకాలి, బాగుంటుంది. అట్లా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి, మనం కలిపి పెట్టాలి. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు బాండీ పెట్టి చెక్క, లవంగాయలు, స్టార్ మొగ్గ, మనం కలిపి పెట్టుకున్న చికెన్ రెడీ అయిందిగా. ఆ చికెన్ మనం ఒక అరగంట కలిపి పెట్టుకున్నామండి. తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. సన్నని మంట మీద తిప్పుకుందామండి. చికెను మంట పెద్దగా కాకుండా ఇట్లా చిన్నగా పెట్టుకొని ఆనియన్స్ కరిగిపోతాయి బాగా నీట్గా. టమాటా, పచ్చికాయలు, ఒక 5 నిమిషాలు ఉడికిపోయింది కూడా చక్కగా. కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుందామండి. రెడీ అయింది కూడా. ఒక 2 నిమిషాలు కలుపుదాం. ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా ముక్కకి. ఉప్పు కూడా సరిపోయింది. సూపర్ అంటే సూపర్గా రెడీ అయిందండి చికెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, నాకు తగ్గొద్దండి. సబ్స్క్రైబ్స్ పెరగాలి. షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఎంత బాగా రెడీ అయిందో చూడండి కర్రీ. సూపర్ అంటే సూపర్గా ఉంది.